భూమి కొనుగోలు చేసిన దస్తావేదుల్లో ఉన్న సర్వే నెంబరుకు వాస్తవ అనుభవంలో ఉన్న సర్వే నెంబరుకు తేడాలున్నాయి. మరి ఆ సర్వే నెంబర్ను సరిచేసుకునే పద్ధతులేంటి? భూమిపైన హక్కులను నిరూపించుకోవాలంటే ఏం చెయ్యాలి? ఇప్పుడు తెలుసుకుందాం. మరొక ప్రశ్న, కొనుగోలు చేసిన సేల్ డీడ్ అగ్రిమెంట్లో ఒక సర్వే నెంబర్ ఉంది, కానీ వాస్తవంగా ఇప్పుడు అనుభవంలో ఉన్న సర్వే నెంబర్ వేరుగా ఉంది. పట్టాలో కూడా ఏదైతే రిజిస్టర్డ్ డాక్యుమెంట్లో నెంబరు అదే వేశారు. ఇప్పుడు హక్కులు పొందాలంటే ఎలా, రికార్డు సరి చేసుకోవడానికి అవకాశం ఉందా అని అడుగుతున్నారు. ఇట్లాంటి సమస్యలు చాలామందికి ఉన్నాయి. కొనుగోలు చేసిన దస్తావేజులో ఉన్న నంబర్కి వాస్తవ అనుభవంలో ఉన్న నెంబర్కి తేడాలు ఉన్నాయి. ఇట్లాంటి సందర్భంలో ఒకవేళ కనుక అవకాశం ఉంటే అమ్మిన వ్యక్తి ఉండి ఆ అమ్మిన వ్యక్తికి ఇప్పుడు మీరు ఎక్కడైతే సాగులో ఉన్నారో దానికి కూడా హక్కుదారు అతనే అయి ఉంటే కనుక కరెక్షన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. రెక్టిఫికేషన్ డీడ్ ద్వారా మీ సర్వే నెంబర్ని సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆ కుటుంబం లేకపోయినా లేదా ఇప్పుడు కరెక్షన్ చేయడానికి ముందుకు రాకపోయినా మీరు మీ హద్దులు ఏం రాసుకున్నారో చూడాలి. సేల్ డీడ్లో హద్దులు కనుక కరెక్టే ఉంటే ఆ హద్దుల ప్రకారము నంబర్ కరెక్షన్కి సివిల్ కోర్టుకు వెళ్ళి కరెక్షన్ చేయించుకోవడానికి అవకాశం ఉంటుంది. మరో సందర్భంలో ఇప్పుడు అసలు అమ్మిన వ్యక్తికి ఆ భూమికి సంబంధమే లేదు, ఇది ఇంకెవరో పేరుతోటి రికార్డులో కనుక ఉంటే ఆ వ్యక్తిని కూడా పార్టీగా చేసుకొని మీ హక్కులని నిరూపించుకుంటే కోర్టులో ఆ మేరకు రెవెన్యూ రికార్డుని సరిచేసే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో రైతులు ప్రధానంగా ఎదుర్కొంటున్న భూమి సమస్యలు, వాటి పరిష్కార మార్గాలను నిపుణులు సునీల్ కుమార్ గారి మాటల్లోనే విందాం పదండి. ఈ రోజున తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువగా అడుగుతున్న ప్రశ్నలు ఏ అంశాల నుంచి వస్తున్నాయో వాటికి కొన్ని జనరల్గా సమాధానాలు చెప్పే ప్రయత్నం ఇప్పుడు చేస్తా. అందులో మొట్టమొదటిది, నిషేధిత ఆస్తుల జాబితాలో పట్టా భూమి చేరింది, దానికి పరిష్కారం ఎలా అని అడుగుతున్నారు. నేను ఇంతకు మునిపే వేరే ప్రశ్నకి సమాధానంగా వివరంగా చెప్పాను. నిషేధిత ఆస్తుల జాబితాలో మీ భూమి ఏ కేటగిరీలో నమోదై ఉంది? ప్రభుత్వ భూమేనా, అసైన్మెంట్ భూమేనా, లేకపోతే వక్ఫ్ అనుందా, ఇనామ్ అనుందా, భూదాన్ అనుందా, లేకపోతే ఇంకేదైనా కేటగిరీలో నమోదై ఉందా? ఒకవేళ అది వక్ఫ్ నమోదు ఉంటే వక్ఫ్ బోర్డుకి వెళ్ళాలి. ఎండోన్మెంట్ లేదా దేవాదాయ శాఖ దేవాదాయ భూమిని నమోదై ఉంటే కనుక దాన్ని ఎండోన్మెంట్ ట్రిబ్యునల్కి తీసుకెళ్ళాలి. మిగతా సందర్భాలలో జిల్లా కలెక్టర్కు దరఖాస్తు పెట్టుకుంటే వారే దాన్ని పరిశీలించి పరిష్కారం చేయాల్సి ఉంటుంది. రెండవ మార్గము, సివిల్ కోర్టుకు వెళ్ళి కోర్టు ఉత్తర్వుల ద్వారా కూడా ఈ నిషేధిత ఆస్తుల జాబితాలో సవరణ చేయించుకోవడానికి అవకాశం ఉంది. ఇది ఎక్కువ మంది అడుగుతున్న ప్రశ్న రెండు రాష్ట్రాల నుంచి రైతులు. ఇక మరొక అంశం ఈ సందర్భంగా ప్రస్తావన చేయాల్సింది ఏంటంటే, ఎక్కువ మందికి ఇంకా వాళ్ళ భూమి నిషేధ జాబితాలో ఉందో లేదో కూడా తెలియదు, ఒక్కసారి కూడా చూసుకొని ఉండరు. చాలా సందర్భాల్లో మన కార్యక్రమంలో చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. భూమి ఉన్న ప్రతి వాళ్ళు ఒక్కసారి ఈ నిషేధిత ఆస్తుల జాబితాలో మీ నంబర్ ఉందా లేదా చూడండి. వ్యవసాయ భూమైనా, వ్యవసాయేతర భూమైనా, తెలంగాణలో అయితే ధరణి, అదేవిధంగా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో వెబ్సైట్, ఆంధ్రప్రదేశ్ అయితే రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వెబ్సైట్లో నిషేధిత ఆస్తుల జాబితాలు ఉంది, వెరిఫై చేసుకొని చూసుకోండి. ఇక రెండో సమస్య ఎక్కువగా అడుగుతున్నది రెండు రాష్ట్రాల నుంచి కూడా, ఆన్లైన్ రికార్డులో తప్పులు పడ్డాయి, సవరించుకోవటం ఎట్లా అని అడుగుతున్నారు. తెలంగాణలో ఆన్లైన్ రికార్డు అంటే ధరణిలో కనుక తప్పొప్పులు నమోదైతే, పొరపాట్లు దొరికితే సవరణ చేసుకోవడానికి ధరణిలో ఏవైతే మాడ్యూల్స్ ఇవ్వడం జరిగిందో ఆ మాడ్యూళ్ళ ద్వారా జిల్లా కలెక్టర్కే దరఖాస్తు పెట్టుకోవాలి, జిల్లా కలెక్టరే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఆ విధంగా ఆన్లైన్లోనైనా దరఖాస్తు పెట్టుకోవాలి లేదా సివిల్ కోర్టు కన్నా వెళ్ళాలి. ఆంధ్రప్రదేశ్లో అయితే ఆర్ఓఆర్ చట్టం కింద రికార్డులను సరిచేసే అధికారం ఆర్డీఓలకి, జాయింట్ కలెక్టర్కి ఉంది కాబట్టి ఆర్ఓఆర్ చట్టం కింద అప్పీల్ వేయటమో, రివిజన్ పిటిషన్ దాఖలు చేయటమో చేసుకొని రికార్డులను సవరించుకునే అవకాశం ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఇది రెండవ సమస్య. మూడవది, సదా బైనామాలకు సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయి. తెలంగాణలో ఎక్కువగా ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నాయి. ముందుగా తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే, మీరు ఇప్పటికే కనుక దరఖాస్తు పెట్టి ఉంటే అక్టోబర్ 29, 2020 సంవత్సరం అంతకంటే ముందు దరఖాస్తు పెట్టి ఉంటే జిల్లా కలెక్టర్ పరిశీలన చేయాలి. జిల్లా కలెక్టర్ నిర్ణయం తీసుకుంటే సాదా బైనామా క్రమబద్ధీకరణ చేయవచ్చు. మరొకసారి జిల్లా కలెక్టర్ని సంప్రదించండి. అక్టోబర్ 30 తర్వాత కనుక దరఖాస్తు పెట్టున్నట్లయితే వాటి మీద హైకోర్టు స్టే ఉంది కాబట్టి ప్రస్తుతానికి వాటిని పరిష్కారం చేసే అధికారం లేదు. హైకోర్టు స్టే ఎత్తేస్తేనో లేదా తెలంగాణ ప్రభుత్వం ఆర్ఓఆర్ చట్టానికి సవరణ తీసుకొస్తే మాత్రమే ఆ దరఖాస్తులను పరిశీలించడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా
దరఖాస్తులు మీకు ఒకవేళ పెండింగ్లో ఉన్నా, తిరస్కరించినా, అసలు దరఖాస్తు పెట్టుకోకపోయినా ఎప్పుడైనా సరే సివిల్ కోర్టుకు వెళ్ళి సివిల్ కోర్టు ఉత్తర్వుల ద్వారా కూడా పట్టా తెచ్చుకోవచ్చు. లేదా అమ్మిన వ్యక్తి కనుక ఇప్పటికీ విల్లింగ్గా ఉంటే ఇప్పుడు మళ్ళీ కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకొని కూడా పట్టా హక్కులు పొందవచ్చు. ఆంధ్రప్రదేశ్లో అయితే ఇంతకు మునిపే సాదా బైనామాల క్రమబద్ధీకరణను అవకాశం కల్పించారు. అప్పుడు కనుక దరఖాస్తు పెట్టుంటే మరొకసారి అప్లికేషన్ స్టేటస్ని కనుక్కోండి. ఒకవేళ కనుక దరఖాస్తు పెట్టుండకపోతే సివిల్ కోర్టుకు వెళ్ళి కోర్టు ఉత్తర్వు ద్వారా మాత్రమే పట్టా తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదా పట్టాదారు ఇప్పటికీ విల్లింగ్గా ఉంటే మళ్ళీ కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం కూడా ఉంది. ఇది సాదా బైనామాలకు సంబంధించిన సమస్య.